అన్ని చోట్లకి వెళ్ళిపోయినట్లుగా దేవుని సన్నిధికి కూడా అలాగే రావడం కరెక్ట్ కాదు. నీ ఒళ్ళు, నీ కళ్ళు, నీ ప్రతి కదలిక జాగ్రత్తగా చూసుకోవాలి. నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ తలంపు, నీ క్రియలు, నీ మాట, నీ చూపు అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు వెళుతున్నది ఎక్కడికో తెలుసా? జీవము గల దేవుని సన్నిధిలోనికి. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇష్టం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తే మాత్రం నేను చెరిగి బారేస్తాడు. ఇష్టం లేని ఫలమును ఫలిస్తే మాత్రం నిన్ను నరికి బారేస్తాడు. ఏ రీతిగా నువ్వు ఫలిస్తున్నావో, ఏ రీతిగా విత్తనంగా మారి ఉన్న ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. పిల్లలు, మీకు విషయం తెలుసా?